2 రోజుల్లో ఏం జరిగేది కూడా పిలిచి చెప్తాను. ఎలా ఎక్కడ వెళ్ళేది ఎలా ఉండేది కూడా మీ అందరికి క్లారిటీగా చెప్తాను. అందరూ పిలుస్తాను నేను ఆ రోజు. 2-3 రోజులు అన్నీ కూడా క్లియర్ అవుతాయి మా యొక్క క్యాడర్తో. ఎందుకంటే నేను ఒక్కడే కాదు కదా, మా ఎవరైతే ఉన్నారో మా క్యాడర్తో కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ నిర్ణయానికి అనుకూలంగా నా నిర్ణయం తెలియజేస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. సార్ మీ ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలైంది. ప్రస్తుతం రాజకీయ ప్రస్తావన అన్నది 2001లో సర్పంచ్గా ప్రారంభించాము. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది. మా గ్రామం బాగా టీడీపీ కంచుకోట లాంటి గ్రామం అయినప్పుడు కూడా మా యొక్క వ్యక్తిగతంగా అందరూ కూడా ఆదరించి పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినటువంటి సందర్భం మా విలేజీలో రాజకీయ ప్రస్తావన వాళ్ళందరూ కూడా సహకారం ఇచ్చి గెలిపించారు. మరి అదే కాకుండా 5 ఏళ్ళు బాగా కష్టపడి డెవలప్ చేసాం. దానిలో భాగంగానే మళ్ళీ జడ్పీటీసీ ఎలక్షన్ 5 ఏళ్ళ లోపు ఇంకా 2 నెలలు ఉందనగానే సర్పంచ్ ఎలక్షన్ హోదా జడ్పీటీసీ ఎలక్షన్ రాగా వచ్చినాయి. దానిలో భాగంగానే పైడిముక్కల మండలం అంటేనే టీడీపీ కంచుకోవట్లేని మండలం. ఆ యొక్క పార్టీకి సుమారుగా 10,000-8,000 మెజార్టీ ఉన్నటువంటి మండలంలో మరి అక్కడికి వెళ్ళి నేను పోటీ చేసినప్పుడు చాలామంది కూడా టీడీపీ మండలంలోకి వచ్చి పోటీ చేశారు. ఇతను ఎక్కడ గెలుస్తాడని కూడా మరి కొంతమంది వ్యక్తులు మాట్లాడే సందర్భాల్లో. కానీ ఆ సందర్భాలన్నీ కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి మన యొక్క విధానాన్ని నచ్చి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ టీడీపీ నుంచి కూడా కొంత వ్యక్తిగతంగా ఓట్లేసి నాకు 2,300 ఓట్లతో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి టీడీపీ కంచుకోవడానికి మండలంలో పార్టీలకు అతీతంగా వ్యక్తిగా టీడీపీ వాళ్ళు కూడా ఓట్లు వేశారంటే మేము అందరినీ కూడా కలిపిపోయే యొక్క తత్వం బట్టి మేము అక్కడ గెలిచాం. దానిలో భాగంగానే మళ్ళీ అక్కడి నుంచి నా ప్రస్తావన మరి ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశాం. మరి వైసీపీ తరఫున 2014లో టికెట్ రావడం కూడా జరిగింది. మరి ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళినప్పుడు కూడా మరి టీడీపీ కంచుకోట నియోజకవర్గం కూడా మరి గతంలో అంటూ ఉన్నారు. అయినప్పుడు కూడా 2014లో మరి మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి టీడీపీ గాల్లో మన జిల్లాలో గెలిచినటువంటి 4 సీట్లు గెలిచాం. ఆ 4లో ఎన్టీఆర్ జిల్లాలో గెలిచింది 2 సీట్లో కూడా ఒక అభ్యర్థి వెళ్ళిపోయాడు. మరి 3 సంవత్సరాలు కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే ఈ రక్షణీది ఒక్కడే నిలబడి పార్టీ కార్యక్రమం చేసాడు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అట్లా పార్టీని కాపాడుకుంటూ క్యాడర్ని కాపాడుకుంటూ 19 వరకు కూడా పార్టీని నిలబడి మరి పనిచేసుకుంటూ వచ్చు. 19లో మరి బ్రహ్మాండంగా అందరూ కష్టపడి భారీ విజయాన్ని ఇచ్చారు. 19 నుంచి కూడా మళ్ళీ స్థానిక ఎలక్షన్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మున్సిపాలిటీ కానీ మండల పరిషత్ కానీ సర్పంచులు అన్నింటిలో కూడా పూర్తిగా మరి అధిష్టానం ఏమి యొక్క పైనుంచి సపోర్ట్ లేకపోయినా మరి ఒక ఎమ్మెల్యేగా ఏం కావాలో మేము నిలబెట్టిన అభ్యర్థులకి వాళ్ళందరూ కూడా గెలిపిస్తాకి నా వంతు నేను ప్రయత్నం చేసి మరి అన్నీ కూడా గెలిపించడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం ఒక 6 నెలల నుంచి కూడా మరి ఏం జరిగిందో ఏంటో కూడా తేడాగా మరి ఒక ప్రణాళిక ప్రకారంగా కూడా నడుస్తుందని అనుమానం వచ్చింది. అప్పటి నుంచి కూడా మరి కెరటాలుగా ఆగుతూ లెగుతూ వస్తూ ఉన్నాయి.